హాయ్ అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ ఇంటి చిత్రాలు. ఇది వచ్చేసి మా యూట్యూబ్ ఫస్ట్ వీడియో అండి. మా ఛానల్లో వచ్చేసి మీకు యూఎస్లో ఉండే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హోమ్స్ అండ్ హోమ్ డెకోర్ ఐడియాస్ అండ్ బ్యాక్యార్డ్ ల్యాండ్స్కేపింగ్ ఐడియాస్ ఉంటాయండి. ఈరోజు మనం చూడబోతున్న కమ్యూనిటీ వచ్చేసి ఆర్టిసాన్ అట్ అసాంటే అండి. ఇది వచ్చేసి సర్ప్రైజ్ అరిజోనా లొకేషన్లో ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మోడల్ హోమ్స్ బయట మొత్తం కమ్యూనిటీ ఇలా ఉంటుందండి. అది వచ్చేసి కిడ్స్ ప్లే గ్రౌండ్ అండ్ ఇది వచ్చేసి మెయిల్ బాక్సెస్ అండి. మనకు వచ్చే కొరియర్స్ అన్నీ వీటిల్లో పెడతారు అండ్ మనకు ఒక కీ ప్రొవైడ్ చేస్తారు. దాంతో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకు వచ్చిన కొరియర్స్ చూసుకోవచ్చు. అండ్ అక్కడ దూరంగా కనిపిస్తున్న హౌసెస్ వచ్చేసండి కన్స్ట్రక్షన్లో ఉన్న హౌసెస్ అనమాట. ఇక్కడ వచ్చేసి 2 మోడల్ హోమ్స్ ఉన్నాయండి. ఫస్ట్ది వచ్చేసి విన్సర్ మోడల్ అండి. ఇది వచ్చేసి 2074 స్క్వేర్ ఫీట్ అండి. అండ్ ఇది వచ్చేసి ఆక్స్నార్డ్ మోడల్ అండి. ఇది సెకండ్ మోడల్ హోమ్. మనం ఈరోజు టూర్ చేయబోతున్నది అయితే అండి విన్సర్ మోడల్ అండి, ఫస్ట్ మోడల్ హోమ్. ఇది వచ్చేసి ఇందులో 4 బెడ్ అండ్ 3.5 బాత్ ఉంటాయండి. ఇది ఎట్లా ఉంటుందో చూసేద్దాం రండి. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అండి, మెయిన్ డోరు. అండ్ ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ ఎదురుగా ఒక క్లాజెట్ ఉందండి. అండ్ ఇక్కడ పక్కన ఒక చిన్న విండో కూడా ఉందండి, మనం మంచిగా వ్యూ చూసుకోవచ్చు ఎంటర్ అవ్వగానే. అండ్ ఈ క్లాజెట్లో మనం ఏదైనా జాకెట్స్ కానీ కోట్స్ కానీ అట్లా పెట్టుకోవచ్చు అండి. ఇది వచ్చేసి లివింగ్ రూమ్ అండి. చూసారుగా ఎంత అందంగా ఉందో. ఈ ఎల్ షేప్ సెక్షనల్ సోఫా వల్ల స్పేస్ చాలా యూటిలైజ్ చేశారండి. ఆ కుషన్స్ అండ్ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ క్లాసీగా ఉన్నాయండి. ఆ సైడ్ వాల్ మీద కూడా ఆర్ట్ పీస్లు, మళ్ళీ వైట్ కర్టన్స్ వల్ల కూడా చాలా ఎలిగెంట్ ఫినిషింగ్ వచ్చిందండి. ఇంకా విండోలోంచి సన్లైట్ రావడం వల్ల కూడా రూమ్ చాలా బ్రైట్గా అండ్ వామ్గా అనిపిస్తుందండి. ఈ కాఫీ టేబుల్ మీద డెకోర్ ఐటమ్స్ అండ్ ఇండోర్ ప్లాంట్ పర్ఫెక్ట్గా సెట్ అయినాయండి. మంచిగా ఇక్కడ గ్యాదరింగ్స్ అప్పుడు కూడా చక్కగా ఉంటుంది. అండ్ మనం ఇక్కడ టీవీ పెట్టుకున్నా కానీ ఈవినింగ్ మంచిగా వీకెండ్ టైంలో మూవీ వాచ్ చేయడానికైనా పర్ఫెక్ట్గా ఉంటుందండి అసలు. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. ఇక్కడ డైనింగ్ టేబుల్ అండ్ చైర్స్ వేసుకుంటే మనకి కిచెన్కి కూడా చాలా దగ్గరగా ఉంటుందండి సర్వ్ చేసుకోవడానికైనా. కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి. మొత్తం వైట్ క్యాబినెట్స్తో క్లీన్ అండ్ బ్రైట్ లుక్తో ఉందండి. అండ్ ఈ కిచెన్ ఐలాండ్ కూడా చాలా స్పేషియస్గా ఉందండి. ఇక్కడ డెకోర్ కూడా జగ్స్ లాగా బాగుంది. అండ్ క్యాబినెట్స్లో కూడా మనకి స్పేస్ అయితే చాలా ఉందండి. అసలు స్టోరేజ్కి అయితే మనకి కిచెన్లో అసలు ప్రాబ్లమే లేదండి, ఎందుకంటే చాలా క్యాబినెట్స్ వచ్చాయి. అసలు మనకి స్టోరేజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంది ఈ కిచెన్కి మాత్రం. పక్కనే మనకి విండో రావటం వల్ల న్యాచురల్ లైట్ కూడా బాగా వస్తుందండి కిచెన్కి. అండ్ ఈ డెకోర్ ఐటమ్స్ వల్ల అయితే మంచి ఎలిగెంట్ లుక్ వచ్చిందండి కిచెన్కి. అండ్ ఇక్కడ మనకి కిచెన్లో స్టవ్ అయితే 4 బర్నర్ స్టవ్ ఇచ్చారండి అండ్ మైక్రోవేవ్ ఇచ్చారు. ఇదిగోండి డబల్ డోర్ ఫ్రిడ్జ్ కూడా ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ కిచెన్ నుంచి మనము లెఫ్ట్ సైడ్కి వెళ్తే కనుక ఒక బాత్రూమ్ ఉందండి కింద. ఇది వచ్చేసి హాఫ్ బాత్ అనుకుంటా అండి, చూద్దాము ఏముందో. ఇది వచ్చేసి హాఫ్ బాత్ అండి. ఇందులో మనకి బాత్ టబ్ కానీ షవర్ కానీ ఏముండదు. అండ్ ఇక్కడ రెస్ట్ రూమ్ కూడా మంచిగా డెకరేట్ చేశారండి. నాప్కిన్స్ అవి కూడా మంచిగా పెట్టారు. ఇదంతా వుడెన్ టైల్ ఫ్లోరింగ్ అండి. చూడటానికి వుడెన్ ఫ్లోరింగ్ లాగా ఉంది, బట్ అది టైలేనండి, మనకి చూడటానికి అట్లా అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు పైన ఎక్స్ప్లోర్ చేద్దామండి, పైన ఫ్లోర్లో ఎట్లుంటుంది అనేది. అండ్ ఇక్కడ స్టెప్స్కి కూడా కార్పెట్ ఇచ్చారండి. అండ్ స్టెప్స్ పక్కన కూడా మనకి చిన్న చిన్న లైట్స్ ఇచ్చారండి. మనం వేరే నైట్ టైం అయినా వేరే లైట్లు ఏమి వేసుకోకపోయినా మనకి ఇది పర్ఫెక్ట్ లైటింగ్ వస్తుందండి మనకి స్టెప్స్కి అయితే. అండ్ ఇక్కడ మంచిగా పైన కూడా మంచి పెయింటింగ్స్ లాగా పెట్టారండి. మంచి ఎలిగెంట్గా ఉంది లుక్ కూడా. పైన ఇలా 3 విండోస్ ఇచ్చారండి. ఇందులోంచి న్యాచురల్ లైటింగ్ బాగా వస్తుందండి పైకి. అండ్ పైకి ఎక్కినాక మనకి వ్యూ అయితే ఇలా ఉందండి కిందకి. అండ్ ఇట్లా ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వస్తే అండి ఇక్కడ కూడా స్టోరేజ్ ఇచ్చారండి. స్టోరేజ్కి అయితే అసలు ఈ హౌస్లో ఏ ప్రాబ్లం లేదండి. బుక్స్ లాంటివి అయితే నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కిడ్స్ అయితే ఏమైనా హోంవర్క్స్ కానీ లేదా డ్రాయింగ్స్ లాంటివి ఏమైనా చేసుకోవచ్చు. అండ్ మనం ఇక్కడ ఏదైనా వేరేవి స్టోర్ చేసుకున్నా కానీ మనం ప్రతిదీ రూమ్లోకి వెళ్లకుండా ఇక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు అండి. అండ్ స్టెప్స్ ఎక్కాక ఇట్లా రైట్ సైడ్కి వెళ్తుంటే అండి వాల్ మొత్తం ఇట్లా ఫోటో ఫ్రేమ్స్తో నింపేశారండి. ఇలా ఫ్యామిలీ ఫొటోస్ ఇలా పెడితే మాత్రం ఎక్సలెంట్ లుక్ వస్తుందండి. అండ్ ఇక్కడ రైట్ సైడ్ కూడా ఒకటి పెట్టారండి హోమ్ డెకోర్ లాగా మంచిగా. ఇది కూడా బాగుంది. అండ్ ఎక్కడ కొంచెం కూడా స్పేస్ వదలకుండా మంచిగా డెకరేట్ చేశారండి. ఇది వచ్చేసి ఏంటంటే ఫుల్ బాత్ అండి. ఫుల్ బాత్ ఏంటంటే మనకి బాత్ టబ్ కానీ లేదా షవర్ కానీ ఉంటుందండి. అండ్ ఇందులో వచ్చేసి సింగిల్ సింక్ ఉందండి. ఇందులో కూడా కాస్త ఫోటో ఫ్రేమ్స్ అవి పెట్టారు. లుక్ చాలా బాగుందండి, మంచి లగ్జరీ ఫీల్ ఉంది ఇక్కడ కూడా.
అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 2 బెడ్రూమ్స్ ఉన్నాయండి. రైట్ సైడ్ వస్తే ఈ 2 బెడ్రూమ్స్కి కలిపి అది రెస్ట్ రూమ్ అండి. అండ్ ఇది వచ్చేసి డీసెంట్ సైజ్లో ఉందండి బెడ్రూమ్. ఇది మనం గెస్ట్ బెడ్రూమ్ కింద యూజ్ చేసుకోవచ్చు. అండ్ వాల్ కలర్స్ కానీ అంతా ప్లెజెంట్గా ఉందండి. క్లాజెట్ కూడా ఇచ్చారు. క్లాజెట్లో ఏంటంటే మనకి హ్యాంగర్స్కి తగిలించుకుని బట్టలు పెట్టుకోవచ్చు. అండ్ ఫోల్డ్ చేసుకుని బట్టలు కూడా ఆర్గనైజ్డ్గా పెట్టుకోవచ్చు అండి. అండ్ ఇక్కడ మంచిగా మిర్రర్ ఇచ్చారు. ఆర్టిఫిషియల్ ప్లాంట్ ఉంది. అండ్ సన్లైట్ కూడా చాలా వస్తుందండి. మనం ఇందులోంచి విండోలోంచి చూస్తే వ్యూ అయితే ఇట్లా ఉంటుందండి. దూరం నుంచి కూడా మనకి మంచిగా వ్యూస్ కనిపిస్తున్నాయి. ఈవినింగ్ టైంలో అట్లా అయితే సన్సెట్ వ్యూస్ కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇంకో రూమ్ చూసేద్దాం రండి, ఇందులో ఏముంటుంది అనేది. ఇందులో వచ్చేసి ఏంటంటే ఇది మనం కిడ్స్ బెడ్రూమ్ కింద అయినా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇందులో కూడా క్వీన్ బెడ్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇలా పైన ఫోటో ఫ్రేమ్స్ వచ్చినాయి. అండ్ సైడ్ టేబుల్స్, హోమ్ డెకార్ కూడా చాలా బాగుందండి. అండ్ మనకి పిల్లోస్ కూడా ఈ బెడ్కి పర్ఫెక్ట్గా సెట్ అయింది. అండ్ ఈ మిర్రర్ కూడా ఇక్కడ ఇంకో టైప్ మిర్రర్ పెట్టారండి. అండ్ ఇక్కడ కూడా ఒక ఆర్టిఫిషియల్ ప్లాంట్ పెట్టారు. అండ్ ఇది దీనివల్ల కూడా చాలా లుక్ వచ్చిందండి. ఈ రూమ్ అయితే చాలా డీసెంట్గా ఉంది. మంచిగా మనకి ప్లెజెంట్ ఫీల్ వస్తుందండి. ఇదిగోండి ఇక్కడ ల్యాంప్స్ పెట్టారు. అండ్ ఈ బెడ్రూమ్లోంచి అయితే మనకి వ్యూ అయితే ఇలా ఉంటుందండి. ఇప్పుడు ప్రజెంట్ ఏం కన్స్ట్రక్ట్ చేయలేదు కాబట్టి అట్లా మనకు ఓపెన్గా ఉంది. అండ్ ఇందులో కూడా ఒక క్లాజెట్ ఉందండి. మనం హ్యాంగర్స్ అట్లా పెట్టుకోవచ్చు, లేదా ఫోల్డ్ చేసినవి అయితే పైన పెట్టుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం రైట్ సైడ్ చూసాం కదండి స్టెప్స్ ఎక్కాక. ఇప్పుడు ఏంటంటే మనము స్టెప్స్ ఎక్కాక లెఫ్ట్ సైడ్ ఏముంటుంది అనేది చూద్దామండి. ఇక్కడ కూడా ఏదో షో పీసెస్ లా పెట్టారండి వాల్కి, బాగుంది. అండ్ ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ లాగా పెట్టారండి. వెనకాల వాల్పేపర్ కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. కిడ్స్ అయితే మంచిగా లైక్ చేస్తారు. అండ్ ల్యాంప్స్ కానీ ఆ బెడ్ కానీ చిన్నపిల్లలకైతే చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. అండ్ ఇక్కడ కూడా ఒక మిర్రర్ ఇచ్చారండి. అండ్ ఈ లైటింగ్ కానీ ప్రతి రూమ్లో మనకి లైటింగ్ అయితే చాలా బాగుందండి. న్యాచురల్ లైటింగ్ వస్తుంది మనకి, సన్లైట్ బాగా ఉంది. అండ్ ఇక్కడైతే ఒక అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారండి. ఇది ఇంకో ఫుల్ బాత్ అండి. ఇక్కడ కూడా బాత్ టబ్ వచ్చింది. దీనిలో కూడా ఫోటో ఫ్రేమ్స్ అవి పెట్టి వాష్రూమ్స్ కూడా నీట్గా ఉంది. సింగిల్ సింక్ వచ్చిందండి. అండ్ ఈ వాష్రూమ్స్లో కూడా మనకి స్టోరేజ్ క్యాబినెట్స్ లాంటివి ఉన్నాయండి. అండ్ మేకప్ ఐటమ్స్ కానీ ఏమైనా కానీ ఇక్కడ ఆర్గనైజ్డ్గా పెట్టుకోవచ్చు అండి. లేడీస్కి అయితే ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. వాళ్ళు ఏమైనా పెట్టుకోవచ్చు. చాలా స్టోరేజ్ అయితే ఉందండి ఇందులో. ఇందులో కూడా ఒక క్లాజెట్ వచ్చిందండి. ఇక్కడ ఇంకో రూమ్ ఉందండి, ఇదేంటో చూద్దాము. ఇది వచ్చేసి ఏంటంటే ఓకే లాండ్రీ రూమ్ అండి. ఇదైతే మనకి వాషరు డ్రయర్ కూడా స్పేషియస్గా పడతాయండి. అండ్ పైన కూడా ఒక షెల్ఫ్ లాగా ఇచ్చారు. మనం ఏమన్నా డిటర్జెంట్స్ కానీ అవన్నీ అక్కడ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా ఒకటి ఫ్రేమ్ లాగా ఇచ్చారండి లాండ్రీ రూమ్కి ఎదురుగా. ఇది కూడా బాగుంది లుక్. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ అయితే స్పేషియస్గా ఉందండి. ఇందులో మనకి కింగ్ బెడ్ అయితే పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది. అండ్ ల్యాంప్స్ కానీ ఆ సైడ్ టేబుల్స్ కానీ చాలా బాగున్నాయండి. ఇక్కడ కూడా ఆర్టిఫిషియల్ ప్లాంట్ పెట్టారండి. అండ్ ఇక్కడ ఇంకో టైప్ మిర్రర్ పెట్టారు. ఆ జగ్స్ కానీ అసలు ఈ రూమ్కి అయితే మంచి లగ్జరీ ఫీల్ ఉందండి. చాలా పర్ఫెక్ట్గా సెట్ అయింది అనమాట. కర్టెన్స్ వల్ల కూడా చాలా లుక్ వచ్చిందండి. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయినాయండి. మంచిగా పైన కూడా ఫోటో ఫ్రేమ్స్ పెట్టారు. అండ్ ఇక్కడ ఒక వాకిన్ క్లాజెట్ ఉందండి. మాస్టర్ బెడ్రూమ్ కదండి, వేరే వాటితో పోలిస్తే ఇవి కొంచెం పెద్దగా ఉంది క్లాజెట్. అండ్ ఇక్కడ కూడా మనకి చాలా ఉన్నాయి హ్యాంగర్స్ తగిలించుకోవడానికి, ర్యాక్స్ లాగా. ఇది బాగుందండి, స్పేషియస్గా ఉంది క్లాజెట్ కూడా. అండ్ కావాలంటే మనం ఈ డోర్ క్లోజ్ చేసేసుకోవచ్చు అండి. మనకు అప్పుడు చాలా ప్రైవేట్గా కోజీగా ఉంటుంది రూమ్ కూడా. అండ్ ఇప్పుడు అక్కడ కూడా ఇంకోటి ఏదో డోర్ ఉందండి, అక్కడ ఏముందో కూడా చూద్దాము. ఫస్ట్ ఇక్కడ హోమ్ డెకోర్ వచ్చేసి ఇది బాగుందండి. ఇక్కడ మంచిగా లైట్ పొద్దున్నే ఒక ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ లాంటి సక్యులెంట్ ప్లాంట్స్ లాంటివి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అండ్ వ్యూ వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి విండోలోంచి. అండ్ ఇప్పుడు ఓకే ఇందులో కూడా ఇంకో క్లాజెట్ వచ్చిందండి. మాస్టర్ బెడ్రూమ్ కదా, 2 క్లాజెట్స్ వచ్చినాయండి. వైఫ్ అండ్ హస్బెండ్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఒక క్లాజెట్లో వైఫ్ పెట్టుకోవచ్చు, ఒక క్లాజెట్లో హస్బెండ్ పెట్టుకోవచ్చు. చాలా స్పేషియస్గా ఉందండి ఇది మాత్రం. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ వాష్రూమ్ అండి. ఇందులో మనకి గ్లాస్ షవర్ ఇచ్చారు. అండ్ ఇక్కడ డ్యూయల్ సింక్స్ వచ్చినాయండి. ఇక్కడ కూడా స్టోరేజ్ చాలా ఉందండి. అండ్ ఇక్కడ కూడా లోపల డెకోర్ బాగా పెట్టారండి. ఇట్లా గోల్డ్ ప్లేటింగ్తో ఇట్లా బాగుందండి. ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంది, మంచి లగ్జరీ ఫీల్ ఉందండి ఇదైతే. అండ్ ఇప్పుడు కిందకి వెళ్ళిపోదామండి. కింద వచ్చేసి మనము
సైడ్ యార్డ్ ఉందండి ఇక్కడ. సైడ్ యార్డ్లో కూడా బయట అలా టేబుల్ వేసి చైర్స్ చాలా బాగుందండి. బయట మనకి పర్ఫెక్ట్గా ఉంది. మా ఈవినింగ్ టైంలో మంచిగా టీ పెట్టుకుని చక్కగా కబుర్లు చెప్పుకోవడానికి బాగుందండి. అండ్ మనం బార్బిక్యూ చేసుకోవడానికి కూడా చాలా స్పేస్ ఉంది. అండ్ వెనకాల ప్యానెల్స్ కానీ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ వల్ల కానీ చాలా బాగుందండి. అండ్ మనకు అట్లా వాల్ రావటం వల్ల కూడా ప్రైవసీ ఉంది. చక్కగా ఉందండి. అండ్ ఈ ప్రైస్ వచ్చేసండి మనకి $430,000 ఉంటుందండి. అండ్ మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ కమ్యూనిటీకి వచ్చి చెక్అవుట్ చేయండి. అండ్ ఇది వచ్చేసి పక్క కమ్యూనిటీదండి. డ్రోన్ షాట్ మొత్తం ఫిల్ అయితే ఎలా ఉంటుంది అనేది నేను ఇందులో పెట్టానండి. మీకు మా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.